హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో మార్నింగ్ లేసి చిత్రాన్నం చేసేసాను. అలాగే నేను బాక్స్ కట్టుకున్నాను అనమాట. ఈరోజు నేను ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను. సో బాక్స్ కట్టుకున్నాను. తినడానికి పల్లీల కారం పొడి ఇలా కలిపి పెట్టుకున్నాను అనమాట. నా కూతురు నేను తింటా అనింది, తీసుకొని చేశాను అనమాట. ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను. ఎగ్జామ్ రాయడానికి వెళ్తే రూల్స్ ఏంటో ఒకసారి చెప్తాను చూడండి. తాళి చైన్ వేసుకోకూడదని చెప్పారనమాట. నేను 1 year బ్యాక్ ఎగ్జామ్ రాసినప్పుడు తాళి చైన్ తీపిచ్చారనమాట. అప్పటి నుండి తాళి చైన్ తీసిపెట్టి ఇలాంటి ఒక చిన్న లాకెట్ మాత్రమే వేసుకొని వెళ్తాయి. ఎందుకంటే అక్కడ వెళ్ళి గోల్డ్ చైన్ తీసి పక్కన పెట్టాను అనుకో, ఎవరైనా తీసుకుంటే ఇప్పుడు మొత్తానికే 1,60,000 గోల్డ్ ఉందనమాట. అదొకటి. బ్యాంగిల్స్ అంటూ వేసుకొనియారు. నా చేతిలో లాస్ట్ టైం ఒకటి ఉండే, ఏంటి అంటే చాముండేశ్వరిది ఎర్రదారం ఉండేది, అది కూడా నొప్పిచ్చేస్తారనమాట. ఇయర్ రింగ్స్ అంటే అస్సలు పెట్టుకోలేరు. కాటన్ కూడా తీసేపిస్తారు. నోస్ రింగ్ అలౌ చేస్తారో తెలియదు, కానీ నోస్ రింగ్ పెట్టుకున్నాను. నోస్ రింగ్ ఏమైనా తీయండి అంటే కట్ చేయించడం తప్ప ఇంకా వేరే ఇది మాత్రం లేదు. ఇంకోటి ఏంటంటే ఈ చున్నీ కూడా వేసుకొని ఇయ్యారనమాట. ఎగ్జామ్కి వెళ్తే కర్ణాటక రూల్స్ ఇలా ఉంటాయన్నమాట. నాకు చాలా దారుణం అనిపించింది. లాస్ట్ టైం ఒక అమ్మాయి అయితే ఒక డజన్, ఒక్కొక్క చేతికి ఒక్కొక్క డజన్ గాజులు వేసుకొని వచ్చింది అనమాట. ఆ అమ్మాయి శ్రీమంతం అయిపోయింది. అమ్మాయి అయినా ఎగ్జామ్ రాయడానికి కోసం అంటూ వచ్చింది. నిజంగా చాలా బాధ అనిపించింది. పచ్చ గాజుల్ని అలా పలగొట్టడం ఉంది చూడండి, టూ బ్యాడ్ అనిపించింది నిజంగా. ఇలాంటి ఎగ్జామ్ రూల్స్ కర్ణాటకలోనే ఉన్నాయా లేదంటే అక్కడ కూడా ఉన్నాయా చెప్పండి. చున్నీ మాత్రం వేసుకొనియారు, స్వెటర్ వేసుకొనియారు. అబ్బాయిలకైతే హాఫ్ షర్టే, ఫుల్ షర్ట్ వేసుకొని వచ్చారే అనుకోండి కట్ చేసి పారేస్తారనమాట. ఎక్కడెక్కడ అవినీతి జరుపుకోనట్లా చూడాలని వాళ్ళు ఎంత బాగా స్పందిస్తారు. కొంతమంది ఎగ్జామ్స్లోనే వాళ్ళే క్వశ్చన్ పేపర్ని అంటూ లీక్ చేసేసి పిల్లల మీద ఇలాంటి నిబంధనలు అంటూ పెడుతున్నారనమాట గవర్నమెంట్స్. ఇట్స్ టూ బ్యాడ్ అనిపిస్తుంది. ఓకే మరి బాయ్. నేను చాలా ఎక్కువ మాట్లాడాను అనిపిస్తుంది. బాయ్ మరి. టేక్ కేర్ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే ఆల్. సీ యూ టుమారో.